నమస్తే అండి. నేను 6వ వార్డు కౌన్సిలర్ని రామవరపు మంజుల. రామవరపు లక్ష్మణరావు బుజ్జి గారి భార్యని. నేను వైఎస్ఆర్సిపి 6వ వార్డు కౌన్సిలర్గా గెలిచాను. ఇప్పుడు బొమ్మల ప్రసాద్ చైర్మన్గా ఇష్టపూర్వకంగా ఓటేయటానికి నేను వచ్చాను. నిన్న ఓటు క్యాన్సిల్ చేయించారు. ఇవాళ ఉంది. దానికి నేను ఇష్టపూర్వకంగా వెళ్తుంటే అడ్డు తగులుతున్నారు. నేను పార్టీ మారలేదు, మారాను అంటున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిత్వాన్ని వాళ్ళు అలా మాట్లాడటం కూడా బాధాకరంగా ఉంది. నా లైఫ్ అనేది వైఎస్ఆర్సిపితో ముడిపడి ఉంది. నేను వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని ఉన్నా. నేను జగనన్న గారి అభిమానిని. జగనన్న గారికి ఎంత సేవ అయినా నేను చేస్తా, ప్రజాసేవ చేస్తా. పార్టీకి ఎంతైనా నేను కట్టుబడి ఉంటాను. మేము పార్టీ మనుషులం. దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. నా సొంత నిర్ణయం ఇది. అది నా భర్తకు సంబంధించి ఆయన విలువలు కాపాడటానికి నేను ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ఎవరు చెప్పమంటే చెప్పేది కాదు. ఇది ఎవరికి ప్రమేయం లేదు. ఇందులో మా అబ్బాయిది కూడా లేదు. నా స్వతహాగా నేను మాట్లాడే మాటలు ఇవి. నా సొంత నిర్ణయం ఇది. నన్ను ఎవరు మీరు పెట్టద్దు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, పార్టీ మారానని మటుకి ఊరంతా పుకారు చెయ్యొద్దు. ఎందుకంటే అయినా మీకు తెలుసు, మేమేంటో తెలుసు, మా కుటుంబం ఏంటో తెలుసు, మా పార్టీ మారమని సంగతి తెలుసు. అయినా సరే ఇలా ప్రలోభ పెట్టడంలో కరెక్ట్ కాదని నేను ఇది ఇస్తున్నాను మీకు. దయచేసి నేను ఆరోగ్యం బాగలేదు, సిక్ అయి ఉన్నా. నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు. ఇప్పటికీ మళ్ళీ ఇబ్బందుల్లోనే ఉంచారు నన్ను. ఇవాళ నేను ఓటింగ్కి వెళ్ళాలంటే కూడా నన్ను భయభ్రాంతులు గురి చేసే విధంగా చుట్టుముట్టారు. మరి ఇదేంటనేది మా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. జై జగన్కే మేము ఓటేస్తాం. బొమ్మల ప్రసాద్కి మేము అనుకూలంగా ఉన్నాం. ఎవరి ఒత్తిడి లేదు. నా స్వతహాగా నేను చేసేది. ఇంతకంటే నేను ఇంకేమీ మాట్లాడలేనండి. సిక్ అయి ఉన్నా నేను.